హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అజైన్ గార్డెన్. ఈరోజు వీడియో ఏంటి అనేసంటే, గులాబీ మొక్కలు సైతం చనిపోయే స్థితిలో ఉన్న ఆ మొక్కలను బ్రతికించే ఫెర్టిలైజర్ అయితే ఈరోజు తయారు చేసుకుందామండి. అంటే గులాబీ మొక్కలనే కాదు, మందార మొక్కలనే కాదు, ఏ మొక్కలైనా సరే మనకి చనిపోయే స్టేజ్కి వచ్చేస్తాయి కదా. అలాంటి మొక్కలకి ఇప్పుడు తయారు చేసుకోబోయే ఫెర్టిలైజర్ కనుక మొక్కల మొదట్లో వేసిన, మొక్కలపై స్ప్రే చేసిన రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనకి రిజల్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు రిజల్ట్ ముందే నేను చూపిస్తున్నానమాట. ఈ ఫెర్టిలైజర్ వేయడం వల్ల నాకు వచ్చిన రిజల్ట్ ఇవి. మందార కొమ్మల్ని నేను చిన్న పాట్లో నాటానమాట. మొగ్గ కూడా వచ్చేసింది చూసారా. ఏదైతే ఈ స్టెమ్కి మొగ్గ కూడా వచ్చేసింది అనమాట. ఆకులన్నీ కూడా చాలా పచ్చగా ఉన్నాయండి. ఒకవేళ ఏవైనా పండుబారిపోయిన ఆకులు గట్టా ఉంటే మనం ఎప్సమ్ సాల్ట్ అనేది స్ప్రే చేసుకుంటే ఆకులన్నీ కూడా గ్రీన్ కలర్గా ఉంటాయన్నమాట. ఈ మొక్క అయితే మనము నర్సరీ నుంచి తీసుకొని వచ్చిన మొక్క. ఆల్మోస్ట్ చనిపోయే స్థితిలోకి ఉన్నా సరే ఈ మొక్క కూడా బ్రతికింది. మనము రీపాట్ చేసే మొక్క గుర్తుందా మీకు? ఆ మొక్కలనమాట ఇవైతే. ఇవి కూడా కొమ్మలే, చిన్న కొమ్మలనమాట. ఈ మొక్కను కూడా రీపాటింగ్ చేసాము. రీపాటింగ్ చేసిన తర్వాత చిగుళ్ళు అనేవి చూడండి ఎంత చక్కగా వచ్చాయో. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇప్పటి నుంచి మొగ్గలైతే స్టార్ట్ అయిపోయాయి. ఈ మొక్కను మీరు గమనించారా? ఒకే మొక్కకి 15 మొగ్గల వరకు ఉన్నాయని మీకు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. అప్పుడైతే పువ్వు అయితే వేయలేదనమాట. ఇప్పుడైతే వీడింది చూడండి ఎంత పెద్ద పువ్వు అయితే వచ్చిందో. ఒక్కో పువ్వు కూడా అరచేయంత ఉందన్నమాట. మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల మాత్రమే ఇలాంటి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి చనిపోయే స్టేజ్లో ఉన్న మొక్కలన్నమాట. ఈ గులాబీ మొక్క అయితే మాత్రం ఆల్మోస్ట్ ఆ మందార మొక్కలకి ఎలాగైతే చనిపోయే స్థితిలోకి వస్తుందో ఈ గులాబీ మొక్క కూడా అదే విధంగా వచ్చేసింది. మట్టి పైకి గడ్డలాగా కనిపిస్తుంది, కానీ మట్టి మనము కొంచెం లూజ్ చేస్తే మట్టి మొత్తం లూజ్గా ఉంటుందన్నమాట. పాటింగ్ మిక్స్ కలుపుకునేటప్పుడు మనము చాలా లూజ్గా కలుపుకున్నాము అనేసి అంటే మధ్యలో ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనికి స్టెమ్స్ అన్నీ కూడా ఎండిపోయేవండి. ఎండిపోయిన స్టెమ్స్ అన్నీ కూడా కట్ చేస్తే ఒకే ఒక్క స్టెమ్ అయితే మనకి మిగిలిందనమాట. ఆ ఒక్క స్టెమ్ అసలు బ్రతుకుతుందా లేదా అనేసి అయితే నేను చాలాసార్లు భయపడ్డాను. కానీ మనం ఇచ్చే ఫెర్టిలైజర్ వల్ల ఆ మొక్క అనేది చాలా బాగా బ్రతికిందనమాట. ఇప్పుడు మొగ్గలు కూడా వచ్చాయి. ఎన్ని మొగ్గలు ఉన్నాయో కూడా మీకు నేను చూపిస్తాను. దగ్గర దగ్గర 4-5 మొగ్గలు ఉన్నట్టున్నాయి. చూడండి స్టార్ట్ అయ్యాయి అన్నమాట మొగ్గలు మనకి. ఇది ఫస్ట్ వచ్చిన మొగ్గ, కొంచెం పెద్దగా కనిపిస్తుంది కదా. ఫస్ట్ వచ్చిన మొగ్గ అనమాట ఇవి. ఇంక అన్నీ కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి చిన్నవి. మనకి మందారాలు కానివ్వండి, గులాబీ మొక్కలు కానివ్వండి, మనకి ఎక్కువగా ఎండ అనేది తగలాలి. తరువాత 2 డేస్కి ఒకసారి ఏదో ఒకటి మనము స్ప్రే చేస్తూ ఉండాలండి. అలాగ గనక మనము స్ప్రే చేసాము అనేసి అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు చెప్తున్నాను. ఏ మొక్క చనిపోయిందో ఏ మొక్క చనిపోలేదు కూడా నేను చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు గులాబీ మొక్క దగ్గర మట్టి అంతా కూడా లూజ్ చేసుకుందామండి. ఇలాగా మనము 15 రోజులకు ఒకసారి అవనివ్వండి, నెల రోజులకు ఒకసారి అవనివ్వండి, లేదు అంటే మనకి ఓపుకుంటే వారం రోజులకు ఒకసారి అయినా సరే మొక్క మొదట్లో ఇలాగ గనక ఏదైనా స్టూల్ సహాయంతో మనము మట్టిని కదుపుతున్నాము అనేసి అంటే స్టెమ్కి అనేది గాలి అనేది వెళ్ళి కిందన వేర్లు అనేవి హెల్దీగా ఉంటాయన్నమాట. మనం ఇచ్చే పోషకాలన్నీ కూడా తీసుకొని మొక్క అనేది చాలా హెల్దీగా బ్రతుకుతుంది. మట్టి చూసారా మనం లూజ్ చేసేటప్పటికి ఎంత లూజ్గా ఉందో. పైకి మాత్రమే గడ్డలాగా కనిపిస్తుంది తప్ప నేను తయారు చేసుకునే మట్టి మొత్తం లూజ్గానే ఉంటుందండి. మీరు కూడా అలాగే తయారు చేసుకోండి. ఒకవేళ ఎవరైనా పాటింగ్ మిక్స్ ఎలా కలుపుకోవాలి అనేసి అంటే మన ఛానల్లో ఉన్నాయి చూడండి. ఇప్పుడు మన మొక్కకి మనము ఎరువు ఇవ్వాలి. ఎరువు ఇచ్చాము అనేసి అంటే మొగ్గలు అనేవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. ఇప్పుడు ఇది ఏ ఎరువు అనేసి అంటే పశువుల ఎరువు కాదండి. దేవుడు అంటే పూజా మందిరంలో మనము పూజకు వాడిన పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ పువ్వుల్ని వేరేగా చిన్న పాట్ తీసుకొని ఆ పాట్లో 1 లేయర్గా మట్టి, దానిపైన
ఏవైతే పూజకు వాడిన పువ్వులు ఉంటాయో వాడిపోతాయి కదా, ఆ పువ్వులన్నీ వేసి పైన దట్టంగా మట్టి వేసుకోవచ్చు, లేదు అంటే పశువుల ఎరువు వేసుకోవచ్చు. ఇలాగ 20 డేస్ కల్లా కూడా మనకి కంపోస్ట్ అనేది తయారైపోతుందనమాట. ఇలా తయారైపోయిన కంపోస్ట్ని మన మొక్కల మొదట్లో ఎప్పటికప్పుడు వేసేయొచ్చండి. పూర్తిగా తయారవడానికి కొంచెం టైం పడుతుందండి. ఇవి పువ్వులు కాబట్టి తొందరగానే కంపోస్ట్ అయిపోతుంది. ఇవి ఆల్రెడీ చూసారా ఎలాగా వాడిపోయినట్టు అయిపోయాయో. ఇవి మనకి కంపోస్ట్ అయితే తొందరగానే తయారైపోతుంది. మనము అంటే కొందరికి ఇష్టపడదు కదండి అంటే కిచెన్లో వచ్చిన వేస్టేజ్ గట్టా ఈ దేవుడికి వాడిన పువ్వుల్ని గట్టా ఒకే దాంట్లో వేయడానికి కొందరికి ఇష్టపడదు. అలాంటి వారు ఈ విధంగా తయారు చేసుకుని మొక్కలు మొదట్లో కనుక వేసుకున్నాము అనేసి అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫెర్టిలైజర్ విషయానికి వస్తే ఇది తయారయ్యి మనకి 5 డేస్ అయితే అవుతుందండి. 3 నుంచి 5 రోజుల మధ్యలో ఎప్పుడైనా మనము దీన్నైతే ఉపయోగించుకోవచ్చు. ఆ ఫెర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలి అనేసి అంటే 1 లీటర్ వాటర్ అయితే తీసుకోవాలండి. ఈ 1 లీటర్ వాటర్కి ఒక కలబంద మొక్క అయితే సరిపోతుందండి. ఎగ్జాక్ట్లీ చెప్పాలి అనేసి అంటే 1 లీటర్కి ఒక కలబంద మొక్క అయితే సరిపోతుంది. నేనైతే మాత్రం ఎక్కువ వాటర్లో డైల్యూట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి 1 లీటర్కి 2 కలబంద మొక్కలను అయితే తీసుకుంటున్నాను. మీరు ఈ విధంగానే తీసుకోండి, లేదు అంటే 1 లీటర్కి ఒక కలబంద మొక్క అయితే సరిపోతుందనమాట. బోత్ సైడ్ కట్ చేసేయండి. ముళ్ళులు ఉంటాయి కదా, అవి కట్ చేసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకొని దాంట్లో చిన్న బెల్లం ముక్క, 2 నిమ్మకాయ తొక్కల్ని మనం పిండేసి పక్కన పడేస్తాం కదా, అవి 2 వేసేసుకొని నీడ ఉన్న ప్రదేశంలో పెట్టేయండి. 3 నుంచి 5 రోజుల మధ్య ఫెర్టిలైజర్ అనేది తయారవుతుంది. మీరు 3 రోజుల తర్వాత ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చండి. నేను ఈ మధ్య ఫెర్టిలైజర్స్ దగ్గరగా ఇస్తున్నాను కాబట్టి నేను ఈ రోజుకైతే నాకు 5 రోజులు అయ్యిందండి. ఇప్పుడు ఫెర్టిలైజర్ని నేను మొక్కల మొదట్లో వేస్తున్నానమాట. ఇది వాటర్లో ఎలా డైల్యూట్ చేసుకోవాలి అనేసి అంటే 1 లీటర్కి ఒక కలబంద ముక్కని మీరు తీసుకుంటే 1:10 రేషియోలో మీరైతే వేసుకోండి. నేను 1 లీటర్కి 2 కలబంద మొక్కల్ని తీసుకున్నాను కాబట్టి ఒక 15 లీటర్లకి ఎక్కువే ఉంటుందండి వాటరు. ఆ వాటర్కి ఈ ఏదైతే లిక్విడ్ వచ్చిందో ఈ లిక్విడ్ 1 లీటరు. ఈ లీటర్ని అందులో అయితే డైల్యూట్ చేస్తున్నాను అనమాట. లీటర్ కొంచెం ఎక్కువ ఉంది చూసారా, అది కొంచెం 1/2 లీటర్ అయి ఉంటుంది. 1/2 లీటర్ కూడా ఉండదు. అది కలబంద ముక్కలు కదా, అవన్నీ కూడా అందులో చిన్న మెత్తగా పీసెస్ లాగా చేత్తో మెదిపిస్తే మెత్తగా అయిపోతాయండి. అవన్నీ కూడా అందులో వేసేస్తున్నాను అనమాట. వేసేసిన తర్వాత ఇప్పుడు మనము మొక్కల మొదట్లో వేసేసుకోవడమేనండి. ఈ ఫెర్టిలైజర్ని మనకి వీలైతే 15 రోజులకు ఒకసారి కనుక మొక్కల మొదట్లో వేసుకున్నాము అనేసి అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలోవెరా యూజెస్ ఏంటి అనేది మీ అందరికీ తెలిసిన విషయమే, కానీ నేను కూడా ఒకసారి చెప్తాను. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ అలోవెరా యూజెస్ ఏంటి అనేది అయితే ఇప్పుడు నేను చెప్తాను. ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారు అనేసి అయితే చెప్తున్నాను అనమాట. అలోవెరాని మనము ఇలాగా ఫెర్టిలైజర్ కింద మనము ఇచ్చాము అనేసి అంటే మొక్కలు అనేవి దృఢంగా ఉంటాయండి. మొక్క ఆరోగ్యంగా కూడా ఉంటుంది. మనము విత్తనాలు గట్ట వేస్తాం కదా, ఆ విత్తనాలు మొలకెత్తడానికి ఈ అలోవెరా ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే చనిపోయే స్థితిలో ఉన్న మొక్కలకి ఈ అలోవెరా ఫెర్టిలైజర్ వేస్తే మాత్రం రిజల్ట్ అనేది మీరు చూసారు కదా ఎంత బాగుంటుందో. తరువాత మనము వాటర్ స్ప్రే బాటిల్లో వేసి మనము మొక్కలకి స్ప్రే చేసాము అనేసి అంటే మొక్క పెరుగుదలకు మనము మొక్క పెరుగుదలకు ఈ అలోవెరా ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో అది ప్రోత్సహిస్తుందనమాట. ఇది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. అలోవెరా జెల్ని మనము నీటిలో కలిపి మొక్క మొదట్లో కనుక పోసాము అనేసన్నా, లేదు అంటే దాన్ని ఎరువులాగా కూడా తయారు చేసుకొని ఇచ్చుకోవచ్చు. తరువాత ఏంటి అంటే మనము బయట పురుగుల మందులు గట్ట వేస్తుంటారు కదా, ఆ పురుగులు గట్ట పోవడానికి అంటే కొన్ని రకాల పురుగులు పోవడానికి ఈ అలోవెరా అనేది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. దీంట్లో విటమిన్లు, ఎంజైమ్లు, ఖనిజాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. తరువాత ఏంటి అంటే చెప్పాను కదండి, మొక్కల్ని
బలంగా పెంచి మొక్క ఆరోగ్యంగా దృఢంగా ఉండేలాగా ఈ అలోవెరా అనేది చాలా బాగా పనిచేస్తుంది. కొంచెం లేతగా ఉన్న అలోవెరా మొక్కలు కాకుండా మనము గార్డెన్లో ఒక్క చిన్న మొక్క వేసాము అనేసి అంటే అవే ఎక్కువ వందల మొక్కలు అయిపోతాయండి. ఎప్పుడైనా మనము తీసుకునే ఏదైతే అలోవెరా అదేనండి అలోవెరా అలోవెరా మొక్క ఉంది కదా, ఆ మొక్క అనేది కొంచెం దృఢంగా ఉండాలన్నమాట. లేత మొక్క కాకుండా కొంచెం ముదిరినది అనుకోండి, అంటే ఎక్కువ వయసు ఉన్నది, ఎక్కువ ముదిరింది అనుకోండి, మందపాటి ఆకుల్ని గంటగా తీసుకున్నాము అనేసి అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా మనము అలోవెరా ముక్కల్ని కట్ చేసేటప్పుడు ముందుగా ఏవైతే ఆ అలోవెరా మట్టలు ఏవైతే ఉంటాయో, ఆ ఆకులు ఏవైతే ఉంటాయో ఆ ఆకుల్ని ముందు కాండానికి దగ్గరగా కత్తిరించాలన్నమాట. కత్తిరించి ఇరువైపులా ఏవైతే ముళ్ళులు ఉంటాయో ఆ ముళ్ళుల్ని కట్ చేసి కడిగేసి ఒక గంట 2 గంటల పక్కన పెట్టేసాము అనేసి అంటే ఏదైతే దాంట్లో ఎల్లో కలర్ లాగా ఒక జల్లలా కారుతుందనమాట. ఆ జల్లని మనము యూజ్ చేయకూడదు. కడిగేసి పక్కన పెట్టుకున్నాము అనేసి అంటే ఓ 2 గంటల కల్లా అది పోతుందనమాట. పోయిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఫెర్టిలైజర్ లాగా తయారు చేసుకుని మొక్కల మొదట్లో కానీ మొక్కలపై పిచికారీ చేసాము అనేసి అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఏంటి అనేసి అంటే దీనివల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయి కాబట్టి మన గార్డెన్లో అన్ని మొక్కలతో పాటు మనము అలోవెరాను కూడా మనము పెంచుకుంటే చాలా మంచిదనేసి నా ఉద్దేశం అనమాట. మీకు ఫస్ట్ నేను చూపించాను కదా, మందార వాడిపోయిన దేవుడి పువ్వుల్ని గట్ట ఇలాగ కంపోస్ట్లా తయారు చేసుకుని మొక్కల మొదట్లో వేస్తానని చెప్పాను కదా. కిందకి మనము వచ్చి చూస్తే ఇంకొక చిన్న దాంట్లో కూడా ఇలాగా తయారైపోయిందనమాట. ఇది కొంచెం తయారవడానికి కొంచెం టైం పడుతుంది. చూడండి, ఇంకా టైం ఉన్నట్టుందండి, ఇంకా తయారవ్వలేదు. కానీ ఆల్రెడీ సగం అయిపోయింది కాబట్టి దీంట్లో ఉన్న హీట్ అంతా కూడా పోతుంది కాబట్టి మొక్కలు మొదట్లో వేసేయచ్చండి, ఏం ప్రాబ్లం ఉండదు. నేనైతే మనకి చామంతిలు మొగ్గలతో ఉన్నాయి కదా, దాని మొదట్లో అయితే వేసేస్తున్నాను అనమాట. మళ్ళీ ఆ కప్పు అక్కడ పెట్టేసాము అంటే ఏ రోజుకు వచ్చిన పువ్వుల్ని ఆ రోజైతే దాంట్లో వేసేసాము అనేసి అంటే ఒక 20 days 25 daysకి అయితే మనకి కంపోస్ట్ అనేది తొందరగా రెడీ అయిపోతుందండి. ఎందుకంటే పువ్వులన్నీ వాడిపోయినట్టు ఉంటాయి కదా, అవి ఏవైనా కంపోస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కానీ పువ్వులు అనేవి కంపోస్ట్ అవ్వడానికి చాలా తొందరగానే కంపోస్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇలా కంపోస్ట్ అయిపోయిన దాన్ని మొక్కల మొదట్లో కనుక ఏ రోజుకి వచ్చిన దాన్ని ఆ రోజు ఇలాగా వేసేసాము అనేసి అంటే పశువుల ఎరువు వేసుకోని అవసరం లేదు. మనకి ఎక్కువగా అంటే ఎరువు గట్ట లేని వాళ్ళకి ఈ పద్ధతి అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ అలోవెరాని చూసారా వేసిన ఇంతకు ముందు కూడా మనము ఎక్కువ పువ్వులు పూయడానికి ఒక ఫెర్టిలైజర్ అయితే చెప్పుకున్నాము. ఇలాగా గుత్తులుగా పువ్వులు పూయడానికి కూడా ఇంకో ఫెర్టిలైజర్ కూడా రెడీగా ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. మనము ఫెర్టిలైజర్స్ అనేవి మార్చి ఇచ్చాము అనేసి అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. రిజల్ట్ కూడా నేను మీ ముందుకు చూపిస్తున్నాను అనమాట. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.